యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ జాన్ ట్రంప్ ఈయన అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తవుతుంది. జనవరి 20, 2025 ఆయన అధికార పగ్గాలు స్వీకరించినప్పటి నుండి ఇప్పటికి 1 ఇయర్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గత 1 సంవత్సరంగా అమెరికాని ఒక కొత్త దిశకు తీసుకెళ్తున్నాడు. ఆయన భాషలో ఇన్ హీజ్ టర్మ్స్ ఈజ్ మేకింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గ్రేట్ అగైన్. కానీ ఒకటి విషయం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అంటే 47 ప్రెసిడెంట్లు ఇప్పటివరకు అయ్యారు. ఈయన 47వ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈయన విధానాలు అమెరికాని తుక్కు చేస్తున్నాయని చెప్పొచ్చు, అమెరికా పతనానికి నాంది పలుకుతున్నాయని చెప్పొచ్చు. ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గ్రేట్ అగైన్ అనుకుంటూ ఆయన 2 రకాల యుద్ధాలు ప్రకటించాడు ప్రపంచం మీద. ఎలాంటిదంటే ఆయనకు ఇప్పుడు ఫ్రెండ్స్ లేరు, అలాగని ఫోర్స్ అంటే శత్రువులు లేరు. ఫ్రెండ్స్ శత్రువులు అనేది ఇండిస్క్రిమినేట్గా ఆయన ఏం చేస్తున్నాడు, ఆంక్షలు విధిస్తున్నాడు. ఈవెన్ సొంత అలయన్స్ మీద యుద్ధాలు ప్రకటిస్తున్నాడు. ఉదాహరణకి గ్రీన్లాండ్, అదేవిధంగా కెనడా. ఆయనకి ఏదీ లేదు, యుద్ధాలు ప్రకటించాడు. ట్రేడ్ వారు, 2 ఫిజికల్ ఆర్మీ వారు అనమాట, 2 రకాల యుద్ధాలు. ఈ విషయంలో భారతదేశం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఇండైరెక్ట్గా ఆయన వేరే యుద్ధాలు పెరిగేటట్టు చేసినా భారతదేశానికి ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ వార్ చేయడం వల్ల రష్యా ఆయిల్ తెచ్చుకోవద్దు అంటున్నాడు. ఆ యుద్ధం వల్ల ఇండియాకి ప్రాబ్లం. అదేవిధంగా ట్రేడ్ వార్ విధిస్తున్నాడు. ఈ ట్రేడ్ వార్ వల్ల భారతదేశం మీద 50% ఆంక్షలు విధించాడు ఆగస్టు నెల నుంచి. కాబట్టి ఇండియా చాలా విపత్కర పరిస్థితిలో పడిపోయింది ఈ పిచ్చి ట్రంప్ విధానాల వల్ల. కానీ ఇండియా పిచ్చి ట్రంప్ విధానాలే అంటే ఇండియాకి పిచ్చి బాగా ముదిరిపోయిన డొనాల్డ్ ట్రంప్ విధానాలే ఒక వరంగా మారిపోని అని చెప్పాలి. ఇది అసలైన ప్రధాన విషయం. అంటే ఏంటి, డొనాల్డ్ ట్రంప్ పిచ్చి భారతదేశానికి వరం. అంటే ఈజ్ మ్యాడీ డిప్లొమాటిక్ అండ్ వార్ అండ్ ట్రేడ్ పాలసీస్ ఆర్ బీయింగ్ టర్న్డ్ ఇంటూ ఏ బూన్ ఫర్ ఇండియా అనమాట. ఈ బూన్ ఎంతకైంది, వరం ఎంతకైందంటే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గొప్ప విదేశాంగ విధానం వల్ల, లేదా అదొక క్రైసిస్ కింద మిగిలిపోయింది. చూడండి, ఆగస్టు నెలలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించినప్పుడు 50% భారతదేశం చాలా విపత్కర పరిస్థితిలో ఉందని అందరూ అనుకున్నారు. ఇట్ వాజ్ ప్లంజ్ టు డీప్ క్రైసిస్ అనమాట. ఎందుకంటే 20% ట్రేడ్ ఎఫెక్ట్ అయిపోయింది. భారతదేశంలో అగ్రికల్చరు, టెక్స్టైల్ అంటే చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ఎంతోమంది కోట్ల మంది అన్ఎంప్లాయ్మెంట్ అయిపోతారా అనిపించింది. ఎందుకంటే ప్రతి వస్త్ర పరిశ్రమ అంటే పత్తి పండించే రైతుల నుంచి ఉంటుందన్నమాట. పత్తి వస్త్ర పరిశ్రమల వరకే హై గ్రేడ్ నూలు వస్త్రాలు, పత్తి వస్త్రాలు, జౌళి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రధాని చాలా తెలివిగా విదేశాంగ విధానాన్ని అవలంబించాడనమాట. అదే మల్టీ అలైన్డ్ అంటే అందరికీ సమాన దూరాన్ని పాటించడం, తను అనుకున్న విధానానికి కట్టుబడి ఉండడం, ఎవరేమనుకున్నా రెచ్చిపోవడం. ట్రంప్ ట్రాప్లో దించేద్దామన్నా రెచ్చగొట్టి నోటికి పని చెప్పి ఈయన సైలెంట్గా క్విట్ డిప్లొమసీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మోడీ విధానాలు, ట్రంప్ పిచ్చి విధానాలు, మోడీ విధానం వల్ల ఏ విధంగా భారతదేశానికి వరమైందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ వార్, ఆయన చేసిన వార్స్ 5 యుద్ధాలు ప్రధానంగా చేశాడు. ఏది, ఇరాన్ యుద్ధం, తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపలేకపోవడం వల్ల అది కూడా ఆయన చేసినట్టు అయిపోయింది. ఎందుకంటే నేను వచ్చిన 24 గంటలు ఆఫ్ చేసేస్తానన్న వ్యక్తి 1 ఇయర్ అయినా ఆపలేకపోయాడు. రష్యా ఉక్రెయిన్ వారు, ఇరాన్తో యుద్ధం, నైజీరియా మీద అటాక్, వెనుజులా మీద యుద్ధం, ఇప్పుడు మళ్ళా ఇరాన్ మీద సంసిద్ధమై ఉన్నాడు. దీంతోపాటు గ్రీన్లాండ్, కెనడా ఆల్మోస్ట్ యుద్ధాల లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే 5 యుద్ధాలు ఆయన చేశాడనమాట. ఈ 5 యుద్ధాల వల్ల భారతదేశానికి విపత్కర పరిస్థితే. కానీ భారత ప్రధాని దాన్ని అనుకూలంగా మార్చుకుని ట్రంప్ పిచ్చి భారత్కు వరం అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో రష్యా ఆయిల్ తెచ్చుకోవద్దని ఆంక్షలు విధించాడు. ఒక 25% టారిఫ్లు ఇంకో 25% టారిఫ్లు కాకుండా. కానీ ఇండియన్ ప్రధాని రష్యాకి స్టిక్ అయిపోయి రష్యా ఆయిల్ తెచ్చుకుని మన ద్రవ్యోల్బణం బలం తగ్గించేటట్టు చేసుకున్నాం. కాబట్టి ఇండియన్ ఎకానమీ గ్రోత్ మూమెంటం అలా ఉంది. రష్యా ఫ్రెండ్షిప్ని కాపాడుకోగలిగాం, రష్యా నుంచి ఆయుధాలు తెచ్చుకున్నాం. చివరికి అమెరికా అధ్యక్షుడే వెనక్కి తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మిగిలిన యూరోపియన్ యూనియన్ యాక్సెప్ట్ చేసింది, రష్యాతో మీకు ఫ్రెండ్ ఉన్నా మేము ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నామని. ఈ రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల రష్యా
యూరోపియన్ యూనియన్ కంట్రీస్ నాటో విచ్ఛిన్నం అయిపోయింది. తర్వాత బలహీన పడిపోయింది. ఈ బలహీనం అవ్వడం వల్ల యూరోప్ ఖండం భారతదేశ గొప్పతనాన్ని గుర్తించి రష్యా ఆయిల్ తెచ్చుకున్నా మనతో ట్రేడ్ డీల్ చేసుకుంది. ఈ విధంగా గొప్ప అవకాశం అయింది. తర్వాత ఆయన గ్రీన్లాండ్, కెనడా అన్నారు. దీంతో ఆయన వెస్టర్న్ బ్లాక్ అంటే ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్లో విభేదాలు వచ్చినాయి. దెర్ వాజ్ ఏ స్ప్లిట్ ఇన్ ద ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ ఫర్ ది లాస్ట్ 80 years. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పశ్చిమ ప్రపంచం విడిపోయింది. తద్వారా ఏమైంది, నాటో విహీనం వల్ల రష్యా నుంచి ప్రొటెక్షన్ కావాలి, అమెరికా నుంచి అభయం లేదు, ట్రస్ట్ డెఫిషిట్ వచ్చింది, వాళ్ళు నమ్మలేని పరిస్థితి. ఈ సమయంలో ఇంకొక డెమోక్రటిక్ కంట్రీ, అమెరికాకి సమానమైన స్థాయిలో డెమోక్రసీ ఉండి అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న ఇండియా వైపు యూరోప్ ఖండం వచ్చి ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. రష్యాతో మీకు ఎటువంటి సంబంధాలు, దట్ ఇండియా అంటే అమెరికా ప్లేస్లోకి ఇండియా వెళ్ళిపోయింది అంటుంది. అంటే చూసారా, గ్రీన్లాండ్ ఇష్యూ వల్ల ట్రంప్ పిచ్చి కెనడాని 51వ రాష్ట్రంగా జాయిన్ అవ్వడం వల్ల, తర్వాత వెనిజులా వల్ల ఇక యూరోప్ భారతదేశం వైపు వచ్చింది. అమెరికా ప్లేస్లోకి భారతదేశం వస్తుంది. అది మోడీ దౌత్య విధానం. గొప్ప పేషెన్స్ అండ్ క్విట్ డిప్లొమసీ అంటారు దీన్నే. తర్వాత ఇరాన్ మీద అటాక్ చేయడం వల్ల ఇజ్రాయెల్ మనల్ని ఇరాన్తో సంబంధాలను పట్టించుకోలేదు. తర్వాత గల్ఫ్లో యుఏఈ వీటితో సంబంధాలు పెంపొందించబడ్డాయి, గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ ఒక రకంగా సౌదీ అరేబియాతో డిఫెన్స్ ఫ్యాక్టరీ వచ్చినా వీక్ అయింది. ఇరాన్కి ఇండియాకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇరాన్తో యుద్ధం వల్ల ఈ పక్కనున్న రష్యా, చైనా మనం ఒక క్లోజ్ బాండ్ ఏర్పడింది. తర్వాత బ్రిక్స్ దేశాల మధ్య ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది. దీనివల్ల ఇరాన్ మీద ఆయన అటాక్ చేయడం వల్ల మనం కూడా జాగ్రత్త పడ్డాం, చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. అది మనకి బెనిఫిట్ అయ్యిందండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో మనకు విపత్కర పరిస్థితిని క్రియేట్ చేయాలి. కానీ గల్ఫ్లో డీస్టెబిలిటీ అనేది ఇండియాకి ప్రమాదమే. కానీ ఆయిల్ సెక్యూరిటీ ఇది చూసుకుంది, ముందు జాగ్రత్తలు తీసుకుంది. కాబట్టి అది కూడా వరంగా మారిపోయింది. ఇక వెనిజులా అధ్యక్షుడు ఆయన అరెస్ట్ చేయడం వల్ల అక్కడ ఉన్న బ్రెజిల్, అర్జెంటీనా, మెర్కుషర్స్ గ్రూప్ ఇండియా వైపు చూడడం మొదలుపెట్టింది. ఇప్పుడు కెనడా అధ్యక్షుడు ఇండియా వస్తున్నాడు, బ్రెజిల్ అధ్యక్షుడు ఇండియా వస్తున్నాడు, అర్జెంటీనా మనకి ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఇవన్నీ ఇండియాకి వరంగా మారిపోతున్నాయి. అంటే ఏంటి, ట్రంప్ విధానాలు ఇండియాకి వరం అయిపోతున్నాయి. అదేవిధంగా ఆయన ఇంకొకటి టారిఫ్ వార్ వల్ల మనకి ఎంత బెనిఫిట్ అయిందంటే, ఆయన ట్రంప్ టారిఫ్ విధానాలు ఫ్రెండ్స్ లేదు, శత్రువులు లేదు అన్నట్టు వల్ల ఇటు అమెరికా శత్రు గ్రూపులైన చైనా కూడా మనతో మెతక వైఖరి అవలంబించాల్సి వచ్చింది ట్రేడ్ విషయంలో, ఎందుకంటే మనం ఆల్టర్నేటివ్. కాబట్టి అదే అయింది. జపాన్తో ట్రేడ్ డీలు, న్యూజిలాండ్తో ట్రేడ్ డీలు, కెనడా ప్రధాని ఇండియా వస్తున్నారు సంబంధాలు అయిపోయిన తర్వాత, యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీలు, బ్రెజిల్తో, తర్వాత బ్రిక్స్ దేశాలు మధ్య ఐక్యత పెరిగింది. ఇప్పుడు బ్రిక్స్ అధ్యక్షురాలుగా భారతదేశం ఉంది. ఇది ఒక వరం కింద మారిపోతుంది. తర్వాత యూరోప్లో జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ అధ్యక్షులు భారతదేశం వచ్చి ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నారు. ఒక అద్భుతం కదండి ఇది ట్రంప్ పిచ్చి టారిఫ్ వల్ల. ఆ విధంగా ట్రంప్ పిచ్చి టారిఫ్ల వల్ల, ట్రంప్ వార్ల వల్ల ఈ రెండు విధాలుగా ఇండియాకి బెనిఫిట్ అయిందే కానీ క్రైసిస్ కాదు. భారత ప్రధాని, భారత దౌత్య విధానం ఒక క్రైసిస్ని ఒక ఆపర్చునిటీగా, అంటే ఒక విపత్కాల పరిస్థితిని, ఒక డిజాస్టర్ని ఒక అద్భుతమైన అవకాశంగా మలుచుకుంది. అదేంటంటే మల్టీ అలైన్డ్, తర్వాత పేషెన్స్, ఓపికతో కూడిన ట్రేడ్ పాలసీ. అమెరికాతో విదేశాంగ విధానం కూడా అమెరికాతో అనవసరంగా ట్రాప్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు అమెరికా దానికి అలాగే ఉంచాం, అమెరికా ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటుంది, అమెరికా కూడా దాడిలోకి రాబోతుంది. ఈ విధంగా అమెరికా పతనానికి ట్రంప్ పిచ్చి విధానాలు నాందైతే, అమెరికా ప్లేస్లోకి రావడానికి చైనా, ఇండియా పోటీ పడితే ఇండియా మొదటి స్థానంలో ఉంది, ఎందుకంటే డెమోక్రసీ. అందుకనే ప్రపంచంలో అమెరికాతో విపత్కర డిజల్యూషన్మెంట్, అంటే అమెరికాతో అసంతృప్తిగా ఉండే, అమెరికాకి దూరం, అమెరికాని నమ్మలేని దేశాలు ఇండియా, చైనాలు చూడాల్సిన పరిస్థితి ప్రపంచంలో వచ్చినాయి. ఎందుకంటే ఈ రెండే ఆల్టర్నేటివ్ అమెరికాకి. ఈ విషయంలో చైనాతో పోలిస్తే ఇండియా ప్రథమ స్థానంలో ఉంది, డ్యూ టు ఇట్స్ డెమోక్రసీ, ఇంపెకబుల్ ట్రాక్ రికార్డ్ ఇన్ డెమోక్రసీ. అందువల్ల డెమోక్రటిక్గా స్టేబుల్ గవర్నమెంట్ ఉన్న దేశాన్ని వైపే యూరోపియన్ యూనియన్, ఇటు బ్రెజిల్, బ్రిక్స్ దేశాలు, ఈవెన్ ఏ దేశాలైన, ఈవెన్ కెనడా, అన్ని దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి. కాబట్టి ట్రంప్ పిచ్చి, ఆ ట్రేడ్ వార్స్, ఆయన వార్స్ భారతదేశానికి ఒక అద్భుతమైన అవకాశంగా మిగిల్చింది. ఇక్కడ ఈ అవకాశాన్ని చేతితో అలా పట్టుకున్నారు నరేంద్ర మోడీ. భారత విదేశాంగ విధానం, ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్ బికాజ్ ఆఫ్ ది ట్రంప్ పిచ్చి పీక్స్కి వెళ్ళడం వల్ల.